గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు లెర్న్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మనకు తెలుసు ఈరోజు జాబ్ మార్కెట్లో కానీ, లేకపోతే ఇంటర్వ్యూలో కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇంగ్లీష్ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. కాబట్టి రైట్ నౌ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ ఇంగ్లీష్. సో ఎలా మనం ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి అనే దాన్ని ఒకసారి చూద్దాం. LSRW మెథడ్. మనం స్కూళ్ళల్లో కనుక పరిశీలన చేస్తే, అదేవిధంగా చిన్న పిల్లల్ని గనుక పరిశీలన చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే చిన్న పిల్లలు లిజనింగ్, వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వింటూ ఉంటారు. ఆ వినడం చేత ఏమవుతుందంటే వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఏమేం మాట్లాడుతున్నారు, ఏ పదాలు మాట్లాడుతున్నారు అనేటువంటి అంశం వాళ్ళకు అర్థమవుతుంది. ఎప్పుడైతే లిజనింగ్ అనేది ఇన్పుట్, ఎప్పుడైతే మనం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆ భాషను గనుక మనం అర్థం చేసుకుంటే మనం మన మైండ్‌లో ఆ పదాలు నిక్షిప్తం అవుతాయి. ఆ తర్వాత ఆ పదాలను మనం ఏం చేస్తామంటే వాక్యాలుగా అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం. సో లిజనింగ్ ఉంటేనే స్పీకింగ్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు గనుక పరిశీలన చేస్తే సో మన పిల్లలు చూస్తాం. వాళ్ళు ప్రతీది కూడా వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. ఆ రకంగా భాషను నేర్చుకోవడం జరుగుతుంది. అది సహజంగా జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. దానికి ప్రత్యేకంగా వాళ్ళకు మనం నేర్పించాల్సిన పని లేదు. సహజ సిద్ధ వాతావరణంలో చుట్టుపక్కల ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ భాష అల్లవోకగా సింపుల్ గా వస్తది. కారణం ఏంటి? లిజనింగ్. అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఉండడం చేత వాళ్ళు ఆ భాషను ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు. కాకపోతే మనం స్కూల్లో గాని, కాలేజీలో గాని మరి ఆ వాతావరణం ఉందా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం లిజనింగ్ కి ప్రయారిటీ ఇస్తామో ఆటోమేటిక్‌గా మనకు ఆ యొక్క సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో, హియర్ లిజనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ లిజనింగ్ అనేది ఇన్‌పుట్ అన్నమాట. సో, ఎప్పుడైతే లిజనింగ్ కరెక్ట్‌గా ఉంటుందో అప్పుడు స్పీకింగ్ అనేది సాధ్యమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే గ్రేట్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రేట్ లిజనర్స్ అన్నమాట. మంచి శ్రోతలు మంచి వక్త కాగలుగుతారు. మంచి వక్తలుగా మారాలి అంటే మంచి శ్రోతలై ఉండాలి. సో మంచి శ్రోతలు ఈజ్ ఈక్వల్ టు మంచి వక్తలు. ఆ రకంగా మనం చెప్పొచ్చు. సో స్పీకింగ్. ఆ తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్. రీడింగ్ కూడా ఇన్పుట్ అన్నమాట. రీడింగ్ అనేది మనం పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఈ రోజు గనుక మనం పరిశీలన చేస్తే ఈ స్కూల్లో గాని, కాలేజీలలో గాని ఈ లిజనింగ్ అండ్ రీడింగ్ జరుగుతుంది కానీ అవి పాసివ్ స్కిల్స్. కానీ స్పీకింగ్, రైటింగ్ అనేది యాక్టివ్ స్కిల్స్. మనము ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రతిరోజు మనము స్కూల్లో చెప్పేటటువంటి, కాలేజీలో చెప్పేటటువంటి వింటూ ఉంటాం. ఆ తర్వాత పుస్తకాలు చదువుతూ ఉంటాం. కానీ ఈ స్పీకింగ్, రైటింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇవి ప్రాక్టీస్ చేయకపోతే స్పీకింగ్, రైటింగ్ స్కిల్స్ సాధ్యం కాదు. కాబట్టి స్పీకింగ్, రైటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ లిజనింగ్ అండ్ రీడింగ్ కరెక్ట్‌గా ఉండాలి. సో లిజనింగ్ ఏం చేయొచ్చు? ఒక మంచి సంగీతాన్ని, ఇంగ్లీష్ సంగీతాన్ని వినవచ్చు. లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్‌లో ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ యొక్క మాటలు వినవచ్చు. లేకపోతే ఒక మంచి వక్త, ఒక మంచి స్పీకర్ యూట్యూబ్ ఛానెల్‌లో గాని, ఇంకెక్కడ గాని ప్రోగ్రామ్‌లో ఉంటే గనక మనం వినవచ్చు. అండ్ రీడింగ్ సంబంధించి చాలా మంచి పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి చదవడం ద్వారా కూడా రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. సో, లిజనింగ్, రీడింగ్ ఎప్పుడైతే ఎఫెక్టివ్‌గా, ఎఫిషియంట్‌గా ఉంటాయో అప్పుడు స్పీకింగ్, రైటింగ్ గూడా అద్భుతంగా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన స్కూళ్ళలో గాని, కాలేజీలో గాని ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే లిజనింగ్, రీడింగ్ అయితే జరుగుతుంది కానీ స్పీకింగ్, రైటింగ్ మీద అంత ఫోకస్ చేయట్లేదు. అందుకోసమే కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇబ్బంది ఏర్పడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జాబ్ మార్కెట్. ఇప్పుడు చూడండి, కొన్ని అంశాలు చూడండి. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. చాలా మంది చేసే పనేంటంటే ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయపడతారు. జనరల్‌గా మాట్లాడాలని ఉంటుంది. దే నో ఎవ్రీథింగ్. బట్ వెన్ దే వాంట్ టు ట్రై టు కమ్యూనికేట్ దే ఫియర్. వై? ఎవరో ఏమో అనుకుంటారని. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటంటే ఎవరో ఏమో అనుకుంటారు, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేటువంటి ఒక సంశయం ఏదైతే ఉందో అది పెద్ద అవరోధం అన్నమాట. హిందీలో కొటేషన్ ఉంటుంది. సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్. సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్. అంటే అన్నిటికంటే పెద్ద రోగం ఏదయ్యా అంటే జనాలు ఏమనుకుంటారో అనేటువంటి భయమే అన్నిటికంటే పెద్ద రోగంగా మనం చెప్పుకోవచ్చట. సో ఆ రకంగా మనం గనుక పరిశీలన చేస్తే ఆటోమేటిక్‌గా ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది. తర్వాత లాంగ్వేజ్ క్యాన్ బి లెర్న్డ్ ఓన్లీ త్రూ స్పీకింగ్.
ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడటమే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈత నేర్చుకోవాలనుకున్నాం. దాని గురించి ఎన్నో పుస్తకాలు చదివినా, ఎన్ని చర్చలలో పాల్గొన్నా, అన్‌లెస్ అండ్ అంటిల్ వి జంప్ ఇంటు ద వాటర్ వి డోంట్ నో హౌ టు స్విమ్. అంటే మనం నీళ్ళలో దిగితేనే మనకు ఈత తెలుస్తుంది. అలా గాకుండా గట్టు మీద కూర్చొని ఎన్ని చర్చలు చేసినా లాభం లేదు. అంటే వి హావ్ టు టేక్ ద యాక్షన్. ఇంగ్లీష్ ఈస్ ఆల్సో సచ్ ఎ లాంగ్వేజ్ వేర్ వి హావ్ టు స్పీక్. అంటే మాట్లాడడం కాకుండా మనం కేవలం చదివినంత మాత్రాన, కేవలం విన్నంత మాత్రాన మనం ప్రాక్టీస్ చేయకపోతే లాభం లేదు. కాబట్టి లాంగ్వేజ్ క్యాన్ బి లెర్న్డ్ ఓన్లీ త్రూ స్పీకింగ్. కాబట్టి మాట్లాడడం స్టార్ట్ చేయాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. దెన్ ఓన్లీ వి గెట్ ద రిజల్ట్స్. దెన్ ఓన్లీ వి గెట్ ద కాన్ఫిడెన్స్. అదర్వైజ్ వి డోంట్ గెట్ ద కాన్ఫిడెన్స్. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, టేక్ అప్ 21 డేస్ ఛాలెంజ్. ఈ 21 డేస్ ఛాలెంజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సైకాలజీ ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక అలవాటు మనం నేర్చుకోవాలన్నా, ఏదైనా ఒక అంశాన్ని మనం ఒక అలవాటుగా మార్చుకోవాలన్నా 21 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ 21 డేస్ కాన్సిక్యూటివ్లీ వితౌట్ ఎనీ డిలే. ఎందుకు? ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన హ్యూమన్ మైండ్ ఏదైతే ఉందో చేంజ్‌ని రెసిస్ట్ చేస్తది. చేంజ్ అంటే ఇష్టపడదు. ఎందుకంటే 21 డేస్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటే అది మనకు అలవాటు లేదు. కాబట్టి మనం అలవాటు చేసుకోవాలంటే స్టార్టింగ్‌లో ఇబ్బందులొస్తాయి. ఆ ఇబ్బందులను ఓవర్‌కమ్ చేసుకొని అది ఒక అలవాటుగా మారాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు మనం ఆ టాస్క్‌ని నిర్వహించాల్సుంటుంది. ఎప్పుడైతే 21 డేస్ చూస్తామో, 21 డేస్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు అది అలవాటుగా మారుతుంది. ఎప్పుడైతే అలవాటుగా మారుతుందో దెన్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు కమ్. సో దేర్‌ఫోర్ టేక్ అప్ 21 డేస్ ఛాలెంజ్. ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది కేవలం ఇంగ్లీష్ స్పీకింగే కాకుండా మనం ఒక ఫిట్‌నెస్ ఛాలెంజ్ ఇవ్వచ్చు. అంటే సూర్య నమస్కారాలు 21 డేస్ పాటు చేయాలని, లేకపోతే యోగా 21 డేస్ పాటు చేయాలని, లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్‌ని మనం ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 21 డేస్ ఛాలెంజ్ లో భాగంగా వొకాబులరీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు 5 పదాలు చొప్పున 21 డేస్ పాటు మనం అందరం నేర్చుకోవాలి అని చెప్పేసి గనుక అనుకుంటే 21 ఇంటూ 5 ఇస్ నథింగ్ బట్ 105. నియర్లీ 105 మనం కొత్త పదాలు 100 పదాలు 21 రోజుల్లో మనము 105 పదాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఛాలెంజింగ్ గా తీసుకున్నప్పుడు రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. తర్వాత గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రేట్ రీడర్స్ అన్నమాట. గొప్ప చదువరులే గొప్ప నాయకులు అవుతారు అనేటువంటి కాన్సెప్ట్ కి ఉదాహరణ అది. తర్వాత రికమెండెడ్ బుక్ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్. మరి దానికి సంబంధించి రెనెన్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్. మళ్ళోసారి చెప్తాను, రెనెన్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపోజిషన్. ఈ పుస్తకం ఏదైతే ఉందో గ్రామర్ కి సంబంధించి కీలకమైన పుస్తకము. ఈ పుస్తకం మీరు అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ కొనండి. సో దాట్ ఎందుకంటే ఇది చాలా మంచి బుక్. చాలా రకాలైనటువంటి విలువైన అంశాలు అందులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటి పుస్తకం ఇది. గ్రామర్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇది ఒక అద్భుతమైన పుస్తకంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, లెర్న్ 5 న్యూ వర్డ్స్ డైలీ. మనకు చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క రోజులో 5 పదాలు చాలా సింపుల్, మనం చేయగలుగుతాం. కానీ క్రమక్రమంగా గ్రాడ్యువల్‌గా ఇఫ్ యూ స్టార్ట్ లెర్నింగ్ 5 న్యూ వర్డ్స్ డైలీ, ఒక్క నెల రోజులు ఎన్ని చదువుతామండి? 150. అంటే 10 నెలల్లో ఎంత కాదన్నా 1000 పదాలకు పైగా మనము నేర్చుకునే అవకాశం ఉంటుంది. 1000 పదాలంటే నాట్ ఎ జోక్ అండి. సో వెన్ వి డెవలప్ ద వొకాబులరీ వి విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ అండ్ వి విల్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ అవర్ ఐడియాస్ ఇన్ ఎ ఫెంటాస్టిక్ వే. So therefore, learn 5 new words daily. This is a beautiful mantra and we have to follow the same. Now, listen to English language music. అంటే మనం ఏదైతే ఇందాక చెప్పాను కదండి, లిజనింగ్ గాని ఈ యొక్క మన లిజనింగ్ చేయడం ద్వారా ఈ పాసివ్ స్కిల్ అనమాట, ఇన్పుట్ అనమాట. లిజనింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇన్పుట్. సో రీడింగ్ ఇస్ అన్ ఇన్పుట్. సో లిజనింగ్ ద్వారా ఏమవుతుందంటే ఇంగ్లీష్ మ్యూజిక్, ఇంగ్లీష్ మూవీస్ లో ఉన్నటువంటి హాలీవుడ్ మూవీస్ లో ఉన్నటువంటి మ్యూజిక్ ని కనుక మనం వింటూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఆ ఫ్లో మనకు అర్థమవుతుంది, ఆ యాక్సెంట్ మనకు అర్థమవుతుంది. సో స్టార్టింగ్ లో ఇబ్బంది కావచ్చు, బట్ మనం కన్సిస్టెంట్ గా మనం కనుక వింటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ మ్యూజిక్, ఆ పదాలు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మనం రైమింగ్ గా కూడా మనం పాడే అవకాశం ఉంటుంది. సో దాట్ యాక్సెంట్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత బికమ్ పార్ట్ ఆఫ్ ఎ కాన్వర్జేషన్ గ్రూప్.
మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి ఇష్టం ఎవరికైతే ఉందో, వారు ఒక నలుగురు లేదా ఐదుగురు కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడి, వారు ఇంగ్లీష్‌లో కాన్వర్జేషన్ చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే, మ్యూచువల్ బెనిఫిట్ అన్నమాట. ప్రతి ఒక్కరు లాభపడతారు. ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. సో థట్ ఏందంటే, ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బికమ్ పార్ట్ ఆఫ్ ఎ కాన్వర్జేషన్ గ్రూప్. కాబట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడేటటువంటి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడి గనుక మనం గనుక ప్రాక్టీస్ చేస్తే యెస్, రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్. నెక్స్ట్, యూజ్ సింపుల్ సెంటెన్సెస్ ఎట్ ఫస్ట్, దెన్ ప్రోగ్రెస్ టు మోర్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఎప్పుడైనా సరే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే స్టార్టింగే పెద్ద పెద్ద సెంటెన్స్‌లు గనుక మనం మాట్లాడితే మనం కాన్ఫిడెన్స్ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా స్టార్టింగ్ చిన్న చిన్న స్టెప్స్‌తో వెళ్తూ క్రమక్రమంగా గ్రాడ్యుయల్‌గా డిఫికల్ట్ స్థాయికి చేరుకోవాలి. సో ఎలా? సే ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్, హౌ ఆర్ యూ సార్, ఐయామ్ ఫైన్, సూపర్బ్, థాంక్ యూ, ఆసమ్. ఇలా చిన్న సెంటెన్సెస్, చిన్న పదాలు మనం ప్రతిరోజు వాడే పదాలు ఏవైతే ఉన్నాయో మనం అలవాటు చేసుకోవాలి. సో గ్రాడ్యువల్‌గా అలా అలవాటు చేసుకుంటే దెన్ వి కెన్ ప్రొసీడ్ టు ద కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండ్ విచ్ వి కెన్ యూజ్ ఇట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినిట్‌గా ఆ విధంగా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత లెర్న్ సమ్ ఇంగ్లీష్ టంగ్ ట్విస్టర్స్. ఇంగ్లీష్‌లో కొన్ని పదాలు డిఫికల్ట్‌గా ఉంటాయి. అయి మనం మాట్లాడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే టంగ్ ట్విస్టర్స్ అని ఉంటాయి ఇంగ్లీష్‌లో. మీరు నెట్‌లో సెర్చ్ చేస్తే చాలా రకాలైనటువంటి టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. అవి గనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా మనకేమవుతుందంటే మనకు ఆ యాక్సెంట్ అనేది అర్థమవుతుంది. ఆ భాష ఏదైతే ఉందో మనము ఇంగ్లీష్ భాషను సరైన విధంగా ఉచ్చారణ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మనం తెలుగులో గనుక తీసుకున్నట్లయితే ఎర్ర లారీ, తెల్ల లారీ, ఎర్ర లారీ, తెల్ల లారీ, ఎర్ర లారీ, తెల్ల లారీ. చూసారా? ఇది గనుక మనం వేగంగా ప్రాక్టీస్ చేస్తే కొన్ని సందర్భాల్లో మనం ఏమవుతుందంటే, ఆ యొక్క ఉచ్చారణ అనేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్‌లో గూడా టంగ్ ట్విస్టర్స్ చాలా ఉన్నాయి. అవి గనుక మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. తర్వాత వాచ్ కార్టూన్స్. చిన్న పిల్లల్లో మరి కార్టూన్స్ ఎందుకు ఇష్టపడతారంటే, ఆ బొమ్మలుంటాయి. మన బ్రెయిన్ ఏదైతే ఉందో పిక్చర్స్ రూపంలో తీసుకుంటుందండి. మనము కంప్యూటర్ లాంగ్వేజ్‌లో గనుక పరిశీలన చేస్తే 1001, 100 ఈ బైనరీ డిజిట్స్ 1 అండ్ 0. కంప్యూటర్ యొక్క భాష 1 అండ్ 0. అదే విధంగా మన యొక్క మైండ్ భాష ఏదైతే ఉందో అది పిక్చర్ లాంగ్వేజ్ అన్నమాట. ఏది చెప్పినా గూడా అది పిక్చర్‌లో కన్వర్ట్ చేసుకొని చూస్తుంది. ఎప్పుడైతే కార్టూన్స్ చూస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ పిక్చర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ మూవీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ సీరియల్. కాబట్టి ఏమవుతుందంటే ఆల్రెడీ అది పిక్చర్ రూపంలో ఉంటుంది కాబట్టి మన హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఈజీగా తెలుసుకోగలుగుతుంది. ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతుంది. కాబట్టి పిక్చర్స్ చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? అందులో ఉన్న వొకాబులరీ గాని, అందులో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, అవన్నీ కూడా మనం ఈజీగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కార్టూన్స్ మనం చూస్తూ ఉండాలండి. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చిన్న పిల్లల యొక్క కార్టూన్ పుస్తకాలు ఉంటాయండి. పంచతంత్ర కథలు గాని, తర్వాత హ్యారీ పోటర్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్టూన్స్ గనుక మనం చదువుతూ ఉన్నట్లయితే అవన్నీ సింపుల్‌గా మనకి ఈజీగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత రీడ్ స్టోరీ బుక్స్ లైక్ పంచతంత్ర అండ్ చందమామ. చాలా పుస్తకాలున్నాయండి. ఈ స్టోరీ బుక్స్ చదవడం ద్వారా ఏమవుతుందంటే వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత కొత్త కాన్సెప్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మోరల్ ఆఫ్ ద స్టోరీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ స్టోరీస్‌ని మనం రియల్ లైఫ్‌లో ఎక్కడన్నా మాట్లాడాలి అన్నప్పుడు ఆ స్టోరీస్‌ని మనం చెప్పగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని రకాల లాభాలు ఒక స్టోరీ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి స్టోరీస్‌ని మనము చదువుతూ ఉన్నట్లయితే డెఫినైట్‌లీ వి కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ వొకాబులరీ అండ్ అట్ ద సేమ్ టైమ్ we can improve our confidence and we can improve the quality of our life. So that is the impact of the story. So ఆ రకంగా మనం ముందుకెళ్ళొచ్చు. తర్వాత థింక్ ఇన్ ఇంగ్లీష్. మనకు ఏదైనా మనము ఆలోచన చేస్తే జనరల్‌గా ఇంగ్లీష్‌లో చేసే తప్పేంటంటే సాధారణంగా చాలా మంది తెలుగులో అర్థం చేసుకొని అంటే లోకల్ లాంగ్వేజ్‌లో ఆలోచించి ఇంగ్లీష్‌లో చెప్పనీకి ప్రయత్నం చేస్తారు. అలా చేయకూడదు. ఏ లాంగ్వేజ్‌లో, ఏ భాషలో చెబుతూ ఉన్నప్పుడు ఆ భాషలోనే ఆలోచించాలి. ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాననుకోండి, తెలుగులో ఆలోచించి తెలుగులో చెప్పాలి. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హావ్ టు టెల్ ఇన్ ఇంగ్లీష్ దెన్ ఐ హావ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. సో ఆ రకంగా ఏ భాషలో చెప్పాలనుకుంటే ఆ భాషలోనే ఆలోచించాలి. కాబట్టి ఇంగ్లీష్ డెవలప్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్‌లోనే ఆలోచించాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజువారీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనులు ఏవైతే ఉన్నాయో మనం మనసులో అనుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు కూడా 60,000 ఆలోచనలు. ఆన్ అన్ యావరేజ్ వి గెట్ 60,000 ఆఫ్ థాట్స్ ఇన్ అవర్ బ్రెయిన్ అన్నమాట. ఇన్ అవర్ మైండ్. కాబట్టి మనం గనక ఇఫ్ యూ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ డెఫినెట్లీ వి కెన్ ఇంప్రూవ్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. దేర్‌ఫోర్ ఇట్ ఈస్ అ టైమ్ that we have to think in English in order to improve in English. సో తెలుగులో మనం మాట్లాడేటప్పుడు నో డౌట్ మనం తెలుగులో ఆలోచిస్తాం. అదే విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు అంతకంటే ముందుగా ఇంగ్లీష్ లో ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోంవర్క్ చేయాలి అని నేను మనసులో అనుకున్నాను. తర్వాత నేను ఏం చెప్తాను? ఐ వాంటెడ్ టు డూ హోంవర్క్ ఇలా చెప్తూ ఉంటాను. అలా కాకుండా మనం ఇంగ్లీష్ ఎట్లా ఆలోచించాలి? మనసులోనే ఐ హావ్ టు డూ హోంవర్క్ టుడే, ఐ హావ్ టు కంప్లీట్ ద టాస్క్ అని మనసులో అనుకున్న వెంటనే ఆ తర్వాత ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆ రకంగా చెప్తే ఏమవుతుందంటే ఇంగ్లీష్ తొందరగా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత యూజ్ సింపుల్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోండి, మనం ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నామంటే కమ్యూనికేషన్ కోసం. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం చెప్పదలుచుకున్నటువంటి భావాలు ఏవైతున్నాయో స్పష్టంగా, నిర్దిష్టంగా, సుత్తి లేకుండా, సూటిగా చెప్పగలిగేటువంటి అవకాశం కమ్యూనికేషన్ స్కిల్స్ లో భాగం. కాబట్టి సింపుల్ లాంగ్వేజ్ వాడాలి. కాంప్లెక్స్ లాంగ్వేజ్ వాడొద్దు. సింపుల్ లాంగ్వేజ్ వాడడం చేత ఎవ్రీవన్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ ద ఇంగ్లీష్ విచ్ వీఆర్ సేయింగ్, విచ్ వీఆర్ టాకింగ్, that has to be understood by everyone in a simple manner. So always use simple English. That is so important. Now watch movies with English subtitles. హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉన్నట్లయితే కింద సబ్ టైటిల్స్ ఉంటాయండి. ఆ సబ్ టైటిల్స్ మనం ఒకవేళ అర్థం కాకపోతే, యాక్సెంట్ అర్థం కాకపోతే ఆ సబ్ టైటిల్స్ చూస్తూ మనము ఇంగ్లీష్ మూవీస్ ని చూడాలి. ఆ తర్వాత క్రమక్రమంగా ఏం చేయాలంటే సబ్ టైటిల్స్ అవసరం లేకుండానే డైరెక్ట్ గా ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవాలి. అది ఎలా సాధ్యం? దీనికి ఒక టెక్నిక్ ఉందండి. ఒకటే మూవీని తీసుకొని ఒక మూవీని ఏం చేయాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్ తో చూడాలి. ఆ చూసిన తర్వాత అదే మూవీని కనీసం 10 సార్లు ఒక వారంలో కనీసం ఆ వారం మొత్తం అదే మూవీ చూడాలి. అలా చూసిన మూవీ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటే ఆ పదాలు, ఆ వాక్యాలు వారు మాట్లాడుతున్నటువంటి ప్రతీది కూడా మనకు అర్థమవుతుంది. సో ఏం చేయాలి? ఈ టెక్నిక్ ఏంటి? ఫస్ట్ ఇంగ్లీష్ మూవీ ఒకటి చూడాలి. చూసిన తర్వాత అదే మూవీని ఫ్రీక్వెంట్ గా మళ్ళీ మళ్ళీ చూడాలి అదే మూవీని. ఆ చూస్తే ఏమవుతుందంటే ఆ పదాలు గాని, ఆ వాక్యాలు కానీ, ఆ సెంటెన్స్ గాని, ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆ సన్నివేశం గాని ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ టెక్నిక్. నౌ లెర్న్ సమ్ స్పెసిఫిక్ ఫ్రేజెస్. ఎస్, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ఫ్రేజెస్ వాడాల్సి వస్తది. అవన్నీ గనుక మనం ముందుగానే మనం సిద్ధం చేసుకుంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా మనం వాడొచ్చు. ఎలా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, ఆసమ్, సూపర్బ్, లవ్లీ. ఈ రకంగా కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పదాలను మనం ఎక్కడైనా వాడొచ్చు. తర్వాత ఎవరైనా కొత్తగా కలిస్తే మనము గ్లాడ్ టు మీట్ యూ, హ్యాపీ టు సీ యూ ఇలా మనం చెప్పొచ్చండి. ఇంకోటి మనం బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు హ్యాడ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్, ఆ తర్వాత లంచ్, ఆ తర్వాత డిన్నర్, ఆ తర్వాత మనం ప్రతిరోజు చేసే వర్క్ ఉంటుంది. ఆ తర్వాత మనల్ని మనం ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ శ్రీనివాస్. ఇలా మనము చెప్పొచ్చండి. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐ లవ్ రీడింగ్ బుక్స్ అండ్ ఐ లవ్ మోటివేటింగ్ ద అదర్ పీపుల్ అండ్ ఐ లవ్ రీడింగ్ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ నేచర్. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనం ప్రతి ఒక్కరిని కూడా మనం ఇంట్రడక్షన్ చేసే స్థాయిలో చెప్పవచ్చు అనమాట. ఈ రకంగా చెప్తే ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రతిరోజు మనం ఎవరైనా కొత్త వారిని కలవాల్సి వస్తుంది. లేకపోతే ఇంటర్వ్యూలో మనల్ని మనం పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు వాడేటటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చదువుకోవాలి. అవి మనం నేర్చుకోవాలి. సో దాట్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నౌ బీ అన్ ఎవర్ గ్రీన్ స్టూడెంట్. ఎస్, ఎప్పుడైనా సరే మనం ఎవర్ గ్రీన్ స్టూడెంట్ గా ఉండాలి. ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటామో విజయం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ అప్గ్రేడింగ్ యు ఆర్ డౌన్ గ్రేడింగ్. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం అండి, ద బెస్ట్ వే టు లెర్న్ ఈస్ టు టీచ్ సమ్‌వన్. మళ్ళీ చెప్తాను, ద బెస్ట్ వే టు లెర్న్ ఈస్ టు టీచ్ సమ్‌వన్. అత్యంత గొప్పనైనటువంటి అంశం ఏంటంటే ఏదైనా మనం నేర్చుకోవాలి, ఏదైనా మనం ప్రావీణ్యత సంపాదించాలి అంటే దానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఇతరులకు బోధించాలి. ఇతరులకు హెల్ప్ చేసినట్లయితే, ఇతరులకు బోధించినట్లయితే దట్ ఇంప్లాయిస్ మనల్ని మనం డెవలప్ చేసుకున్నట్టే. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత
ఇందాక నేను టంగ్ ట్విస్టర్ అని చెప్పాను. ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద టంగ్ ట్విస్టర్ అండి. ఇది గనుక మనం ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఫ్లూయెన్సీ అనేది డెవలప్ అవుతుంది. వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. ఇంటోనేషన్ అనేది సాధ్యమవుతుంది. అంటే క్లారిటీగా మనం క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గనుక మనం చూస్తే Betty Botter bought a bit of butter. The butter Betty Botter bought was a bit bitter and made her batter bitter. But a bit of bitter butter makes better batter. So Betty Botter bought a bit of bitter butter, making Betty Botter's bitter better butter. Batter butter. ఓకే. మళ్ళోసారి ట్రై చేస్తానండి. చూసారా ఎంత డిఫికల్ట్ గా ఉందో? ఇది స్టార్టింగ్ లో ఇబ్బంది అనిపిస్తది. బట్ యాస్ వి కీప్ ప్రోగ్రెసింగ్, యాస్ వి కీప్ ప్రాక్టీసింగ్ విల్ గెట్ ఈజీ అన్నమాట. మళ్ళోసారి చూడండి. Betty Botter bought a bit of butter. The butter Betty Botter bought was a bit bitter and made her batter bitter. But a bit of bitter butter makes better batter. So Betty Botter bought a bit of bitter butter, making Betty Botter's bitter batter better. చూసారా? ఇలా గనుక మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్టార్టింగ్‌లో ఇనీషియల్ స్టేజ్‌లో ఎవరికైనా ఇబ్బందే అండి. ఎందుకంటే ఈ పదాలు రైమింగ్‌గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్ని సిమిలర్‌గా ఉంటాయి కాబట్టి కన్‌ఫ్యూజన్‌కి సాధ్యమవుతుంది. ఇబ్బంది లేదు. మనం గ్రాడ్యుయల్‌గా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఇది మనము సింపుల్‌గా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. సో మన ప్రొనౌన్సియేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా గనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే అబ్సల్యూట్‌లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ అమేజింగ్. సో ఆ రకంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ అండ్ అభిలషిస్తూ ప్రతి ఒక్కరు కూడా మనం ప్రోగ్రెస్ కావాలని నేను కోరుకుంటూ So thank you so much Andy for watching this video, and if you like my channel please subscribe my channel and share the channel and do comments. సో ఆ రకంగా మనము ముందుకు వెళ్దాం. ఇంకా ఏమన్నా సో దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కూడా నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.